హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతోష్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? అభిమాన హీరో నుంచి అనన్యకు అభినందనలు. తెలుగు ప్రజల్లో కష్టాల్లో ఉండాడని చూసి 5 లక్షలు విరాళం ఇచ్చిన ఏకైక తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్లను డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు. దీంతో అనన్య ఉప్పొంగిపోయారు. తన అభిమాన నటుడు తనకు స్ఫూర్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు రావడంతో ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ ఎప్పటికీ తనకు స్ఫూర్తి అని ఆమె ట్వీట్ చేశారు. అనన్యను చూసి మిగతా హీరోయిన్లు నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం. భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సహాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కలిపి 3,300 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. తక్షణ సహాయ చర్యల కోసం ఈ నిధులు కేటాయించాలని చెప్పింది. వరదల వల్ల ఏర్పడ్డ నష్టాల వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ను కలిశారు. బాలకృష్ణ వారసుడు వచ్చేశాడు. మూవీ పోస్టర్ రిలీజ్. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో మోక్షజ్ఞ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆయన బర్త్డే సందర్భంగా సినిమాలోని లుక్ ను రివీల్ చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే టైటిల్ అప్డేట్స్ వెల్లడిస్తామన్నారు. మోక్షజ్ఞ లుక్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తాతగారిలా పేరు తెచ్చుకోవాలి, మోక్షజ్ఞకు ఎన్టీఆర్ సలహా. సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞకు ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలి, ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి, హ్యాపీ బర్త్డే మోక్షు అని తారక్ స్వాగతం పలుకుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ స్పందనతో నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కాగా తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని కళ్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2 వారాల క్రితమే ఈ నియామకం కసరత్తు పూర్తయినా తాజాగా ఏఐసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న టీపీసీసీ బాధ్యతలు మహేష్ కుమార్ అందుకోనున్నారు. ఎంతో మంది బీసీ నేతలు ఈ పదవి కోసం పోటీ పడినా ఆయనకే దక్కింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్ ఢిల్లీ స్థాయిలోనూ లాబియింగ్ చేసిన ఆయనను పట్టించుకోలేదు. వ్యతిరేకత లేకపోవడం, గత ఎన్నికల్లో సీటు త్యాగం చేయడం, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించడం, రేవంత్ ఉత్తమ్ బట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉండటమే ఆయనకు కలిసి వచ్చింది. రేపే వినాయక చవితి. విగ్రహం ఏ సమయంలో పెట్టాలి? చాలా మందికి సందేహాలు. దాని గురించే ఈ వీడియో. ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీలో ఉంటుందని పండితులు తెలియజేశారు. అయితే దృక్ సిద్ధాంతం ప్రకారం శనివారం వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్టకు శుభముహూర్తం ఉందని తెలియజేశారు. అదే సాయంత్రం అయితే 6 గంటల 22 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెప్తున్నారు. మరి మీరే సమయంలో చేసుకుంటారని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మోక్షజ్ఞకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు. సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞకు నారా లోకేష్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ పరిశ్రమల్లో అంచెలంచెలుగా ఎదగాలని ఆయన కోరుకున్నారు. సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞకు ఆయన భావ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ పరిశ్రమల్లో అంచెలంచెలుగా ఎదగాలని ఆయన కోరుకున్నారు. 100% కష్టపడాలని మోక్షజ్ఞకు మంత్రి సూచించారు. మంచు లక్ష్మి, నారా రోహిత్ తదితరులు ఆయనకు విషెస్ తెలియజేశారు. కాంగ్రెస్తో మహేష్ కుమార్ 40 ఏళ్ల అనుబంధం. ఎన్ఎస్యుఐలో క్రియాశీలకంగా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1966 ఫిబ్రవరిలో నిజామాబాద్ జిల్లా భింగల్ మండలం రైమత్ నగర్లో ఆయన జన్మించారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారిగా 1994లో డిచ్పల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2013-14 మధ్య ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 2018-2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2024లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సీఎం రేవంత్తో కేంద్ర మంత్రుల సమావేశం. తెలంగాణ సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ సీఎం రేవంత్తో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన వరదల వల్ల సంభవించిన నష్టాన్ని కేంద్ర మంత్రి, సీఎం అధికారులు వివరిస్తున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్ ఛానల్ని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.